హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఓపెన్ చేశారంటే మీరు పక్కాగా బోర్డ్ ఎగ్జామ్స్ రాసేకైతే వెళ్తున్నారు కదా. 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, సో ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, పక్కాగా మీకైతే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీకు 100% అయితే యూజ్ అవుతాయి. నాది గ్యారంటీ, మళ్ళీ చెప్తున్నా. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసుకొని మీరు మినిమం స్కోర్ అయితే చేయొచ్చు. సో ప్రిపేర్ అయిన వాళ్ళు కానివ్వండి, ప్రిపేర్ కాని వాళ్ళైనా కానివ్వండి, ఖచ్చితంగా అయితే యూస్ఫుల్ అవుతాయి. సో ఈ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా. సో నాదొక ఇంకో రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు మనం టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకోబోయే ముందు సో నాదొక రిక్వెస్ట్, అదేంటంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేకి వెళ్తున్నా, లేదంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేకి వెళ్తున్నా, పక్కాగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం ఎక్కువగా ఈ వీడియో చేస్తున్నట్లు. సో 100% అయితే వీడియో అన్వర్ట్ చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియో ఎండింగ్ లోపు అయితే సో దాదాపు నేనైతే ఇప్పుడే చెప్తున్నా ఒక 6 or 7 minutes అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. పక్కన కూర్చొని ఈ వీడియో మొత్తం చూడండి ఒక్కసారి అయితే. సో మీకు పక్కా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీరు ఎగ్జామ్లో ఫాలో అయితే మినిమం స్కోర్ అయితే మీరు ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు, నాది గ్యారంటీ. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ఈ వీడియో మొత్తం లోపు అయితే ఒక 8 to 10 టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాము. ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ మీరు ఇవైతే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ముందుగా చూసుకున్నట్లయితే సో బుక్లెట్ ఇవ్వగానే, సో క్వశ్చన్ పేపర్ మీ దగ్గరకు రాగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడకండి. సో టెన్షన్ పడితే అక్కడే మీరైతే సగం ఏదో ఒకటి సతమతం అయిపోతారనమాట. సో టెన్షన్ పడకండి. సో ముందుగా అయితే ఇది ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి మెయిన్గా అనమాట టిప్స్ అండ్ ట్రిక్స్ అనేటివి. సో అలాగే సేమ్ టు సేమ్ ఏమన్నా నేను 10thలో కూడా ఫాలో అయితే నాకు పాసిబిలిటీ ఉంటుందా అన్న అయితే మీరు అడగచ్చు. 100% అయితే ఉంటుంది. 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా సో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే ఈజీగా మీరు పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ టిప్స్ అండ్ ట్రిక్స్ స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ టిప్ వచ్చేసి రబ్ మార్క్స్. సో రబ్ మామూలుగా కొట్టేస్తాం కదా. సో ఏదైనా మీరు బై మిస్టేక్ టెన్షన్లో తప్పు రాసేసాం, సో ఏ విధంగా కొట్టేయాలి అని అయితే మనకు 2 types అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనము తీసుకోండేది కరెక్షన్ చేసిన తర్వాత ఏ విధంగా మనకు సో వాళ్ళు మార్క్స్ వేస్తారో దాన్ని బట్టి మనం తీసుకున్నాం అనమాట. ఎలా అంటే అలా కొట్టేయకండి. మీరు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నా కదా. సో ఒక సింగిల్ లైన్ వేయండి, లేదంటే క్రాస్ మార్క్స్ అయితే వేయండి. సో మీకు ఈజీగా అయితే వాళ్ళు సో అవాయిడ్ అయితే చేసేస్తారు పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు, ఫ్యాకల్టీ. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి. సో ఇది అందరూ చెప్పే విషయమే, ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు చెప్తారు సార్, వేరే వాళ్ళు చెప్తారు సార్ అని అయితే ఉంటుంది కదా. కానీ హ్యాండ్ రైటింగ్ బాగలేని వాళ్ళ కోసం అయితే నేనైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తా చూడండి. సో ఈ ట్రిక్ అయితే యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు లైన్ సో దూరం ఒక్కొక్క వర్డ్ సో దూరం రాయడానికి అయితే ట్రై చేయండి. బుక్లెట్ మీకు లైన్ వైజే ఇస్తారు కదా, లైన్లే ఉంటాయి కదా. సో ఒక వర్డ్కి మీరు చాలా గ్యాప్ ఇవ్వండి, ఏమాత్రం ప్రాబ్లం అయితే ఉండదు. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనకు నెక్స్ట్ టిప్ వచ్చేసి మెయిన్గా సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటాయి కదా. మీరు క్వశ్చన్ పేపర్ తీసుకోగానే సో మీకు సెక్షన్ ఏలో, సెక్షన్ బిలో, సెక్షన్ సిలో వచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అవి కంటిన్యూస్గా రాయండి. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఒక చిన్న ఒక టిక్ చెప్తా చూడండి. సో సెక్షన్ ఏలో సపోజ్ నీకు ఒక 2-3 క్వశ్చన్స్ రావు, దాన్ని పూర్తిగా వదిలేయండి. సెక్షన్ బీకి అయితే షిఫ్ట్ అయిపోండి. అక్కడ మీరు టైం వేస్ట్ చేయకండి. సో సెక్షన్ బి, సెక్షన్ సి, తర్వాత సెక్షన్ ఏకి రండి. ఈ ఫార్ములా అనేది ఖచ్చితంగా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినట్లయితే సో దాదాపు మనకి బుక్లెట్ అయితే 24 నుంచి 32 పేజెస్ అయితే ఉంటాయి కదా. మీరు మినిమం 22 పేజెస్ అబోవ్ రాయండి ఖచ్చితంగా, మీకు వచ్చినా రాకపోయినా కానీ. సో ఇదైతే మీరైతే చెప్తారు సార్ మాకు రాకపోయినా ఎలా రాసేదని అయితే అంటారా. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినట్టు మొత్తం రాసేసేయండి, రానిటివి లాస్ట్లో మీరు సో మ్యాక్సిమం ట్రై చేయండి ఏదో ఒకటి రాయడానికి. సో ఖచ్చితంగా మీకైతే మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ట్రిప్ విషయానికి వస్తే డోంట్ లీవ్ బిగ్ క్వశ్చన్ ఆన్సర్స్. సో మెయిన్గా మీరు చిన్న క్వశ్చన్స్ వదిలేసేయండి మీకు రాకపోయినా కానీ, అంతేగాని పెద్ద క్వశ్చన్లు అట్లీస్ట్ మీరు ఒక అర్ధం పేజ్ అన్నా రాయడానికి అయితే ట్రై చేయండి, అంటే హాఫ్ ఆఫ్ ద పేజ్. ఖచ్చితంగా మీకు సో ఒక 2 or 3 మార్క్స్ అన్నా, లేదంటే 1.5-2.5 మార్క్స్ అన్నా పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకే చెప్తున్నా. ఇకపోతే సో బిగ్ క్వశ్చన్స్ మీకు అర్థమైంది కదా, 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఉంటే మాత్రం పెద్ద క్వశ్చన్స్ ఏవైనా ఉండనివ్వండి. సో నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ 2 చెప్తున్నా కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ పెద్ద క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయాలి అని. సో ఇప్పటివరకు మనము 4 or 5 టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూసేసాం కదా. సో కొట్టేసేది మాత్రం నీట్గా కొట్టేయడానికి అయితే ట్రై చేయండి. హ్యాండ్ రైటింగ్ గ్యాప్ ఇచ్చి రాయండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఈ ఫార్ములా ఫాలో అవ్వండి. లేకపోతే సెక్షన్ బి, సెక్షన్ సి, లాస్ట్ సెక్షన్ ఏ రాయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడైతే మీకు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో
నెక్స్ట్ విషయానికి వస్తే సో మెయింటైన్ ది డబుల్ మార్జిన్, ఇది పక్కాగా అనమాట. మీరు అటువైపు ఇటువైపు ఖచ్చితంగా మీరు మార్జిన్స్ వేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు సో ఇప్పుడు కరెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే నీట్గా మెయింటైన్ చేశాడు సో ఆన్సర్ పేపర్ మొత్తం అని అయితే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఒక్కడికన్నా ఈ వీడియో షేర్ చేయండి మామ, మీకోసం మొత్తం కూడా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సో నేనైతే మీకు సపోర్ట్ చేస్తున్నా కదా, ప్లీజ్ ఒక్కడికన్నా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థికి చేరాలి ఈ వీడియో. సో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి పెట్టేయండి. సో నెక్స్ట్ టిప్ అండ్ ట్రిక్ వచ్చేసి డోంట్ వేస్ట్ ద టైం ఫర్ స్మాల్ క్వశ్చన్స్. కొంతమంది ఏంటంటే స్మాల్ క్వశ్చన్స్లో ఏమైనా రాకుంటే మాత్రం ఫస్ట్లోనే స్టాప్ అయిపోతారు, అంటే ఆగిపోతారు సైలెంట్గా. అట్లా మాత్రం అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి. అలా చేయడం వల్లే చాలామంది అయితే పెద్ద క్వశ్చన్లు వదిలేసి వస్తారు, మళ్ళీ చెప్పుకుంటారు, అరే మామ నేనైతే అది రాయలేదురా ఇది రాయలేదురా పెద్ద క్వశ్చన్ రాయలేదు అని. సో ఆ తప్పు మాత్రం చేయకండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి డ్రాయింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో సో పైనవన్నీ కూడా నార్మల్ థియరీ దానిలోకి చెప్పాను. సో డ్రాయింగ్ ఉండేవి మాత్రం అట్లీస్ట్ మీరు డ్రాయింగ్స్ మాత్రం వదలకండి. ఎందుకంటే డ్రాయింగ్స్ మీరు ఎంత సో కొద్దిగా అంటే ఎంత వరస్ట్గా వేసినా కానీ ఖచ్చితంగా సో వాళ్ళు కరెక్షన్ చేసే వాళ్ళు మార్క్స్ ఇవ్వాల్సిందే. అది మామూలుగా కరెక్షన్ చేసే వాళ్ళకి వచ్చిన రూల్స్ అండ్ ఆర్డర్స్ అనమాట. కాబట్టి ఒక్క డయాగ్రామ్స్ మాత్రం వదలకండి, ఖచ్చితంగా మీకు వచ్చిన డయాగ్రామ్ వేసేసేయండి. సో ఇప్పటికైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంటర్మీడియట్ మీరు ఈజీగా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేసుకొని పాస్ అవ్వగలరు. సో అంటే మినిమం స్కోర్ తెచ్చుకోగలరు, అది నా గ్యారంటీ. నేను చెప్పా కదా మీకు స్టార్టింగ్లోనే. సో 10th క్లాస్ వాళ్ళు కూడా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసింటే నాకు చాలా అంటే చాలా హ్యాపీ. సో మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయిపోండి. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. సో దుమ్ము